ఓకే. యాక్చువల్‌గా మన దగ్గర ఉన్నటువంటి ఇన్‌పుట్ ఇదనమాట. సో, ఇన్‌పుట్ అంటే ఒక సింగిల్ ఫ్రేము. యాక్చువల్‌గా మీకు అదే ఇన్‌పుట్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్‌పుట్ ఇలా ఉంటది. చూపిస్తున్నాను చూడండి. సో, బేసిక్‌లీ ఎప్పుడు వాడతారో డీఎంపీ అనేది. సో, దీని బ్యాక్ సైడ్ మనం ఏదైతే మనం యాడ్ చేసామో దాన్ని డీఎంపీ అంటాం దాన్ని. డీఎంపీ అంటే డిజిటల్ మ్యాట్ పెయింట్ అంటాం. డిజిటల్ మ్యాట్ పెయింట్. ఓకే. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్‌లో వాడతాం మనం డిజిటల్ మ్యాట్ పెయింట్ అనేది. ఎప్పుడు వాడతాం? విల్ డిస్కస్. ఓకే. సో, అంటే మనం మామూలుగా చాలామంది సింగిల్ ఫ్రేమ్ పెట్టి బ్యాక్‌గ్రౌండ్ పెట్టి చేసేస్తారు గానీ, అది కాదండి కరెక్ట్ వర్క్ అంటే. సో, డీఎంపీని ప్రాపర్‌గా ఇంటిగ్రేషన్ అనేది చాలా మంచి మజా ఇచ్చే వర్క్ అనమాట. ప్లే చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎలాంటి డీఎంపీ అవసరం అవుతుంది అనేది ఇన్పుట్ చూసి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే. సో, ప్రస్తుతానికి మనకి షార్ట్ ప్లే అవుతుంది. ఓకే. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ఇన్పుట్ ఇది? దేనికి సంబంధించిన ఇన్పుట్ ఇది? చెప్పగలరా చూడగానే? చెప్పాలి. ఓకే. ఏంటమ్మా? కన్స్ట్రక్షన్ వెరీ గుడ్. సో, సంథింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అనమాట. అంటే అది ఒక ఐరన్ సంథింగ్ అవ్వచ్చు, సిమెంట్ అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ సంబంధించేటువంటి యాడ్ అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి అడిషనల్ ఎలిమెంట్స్? ఇక్కడ ఇతను ఫ్యాన్ అనేది రిలీజ్ చేస్తున్నాడు సంథింగ్ ఇక్కడ. ఇతనికి ఇక్కడ ఎయిర్ అనేది వచ్చే విధంగా ఒక ఫ్యాన్ అనేది సెట్ చేశాడు కదా! ఎందుకు సెట్ చేశాడు అంటారు? ఎనీ ఐడియా? అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క ఎక్విప్‌మెంట్స్ బట్టి తను ఉండేటువంటి ప్లేస్ మనం జడ్జ్ చేయొచ్చనమాట. అంటే నేచురల్‌గా బయట ఉన్నట్టు సంథింగ్ ఏదో. బేసిక్‌గా కన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఎక్కడ జరుగుతా ఉంటాయి? బయట ఫీల్డ్ వర్క్‌లో ఉంటాయి. బయట సంథింగ్. ఓకే. అంటే ఇప్పుడు ఇతను ఏ ప్లేస్‌లో ఉన్నట్టు, ఎక్కడ ఉన్నట్టు? సో, ఇతను ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న చోట ఉన్నాడు. పైగా బిల్డింగ్ పైన ఉన్నాడనమాట. అంతే కదా! సో, బిల్డింగ్ కట్టడు కిందైతే కూర్చోడు కదా! బిల్డింగ్ పైనే ఉంటాడు కదా! సో, ఇతను ఒక బిల్డింగ్ పైన ఉన్నాడనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 10 ఫ్లోర్సో, 15 ఫ్లోర్సో, 20 ఫ్లోర్సో డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే. సో, గాలి ఎందుకు పెట్టుకున్నాడు? మరి స్టాటిక్‌గా ఉంది కాబట్టి సంథింగ్ ఏంటంటే మూవ్‌మెంట్ కోసం. అదేవిధంగా ఏంటంటే బాగా పైన ఉన్నట్టున్నాడు కదా! ఇక్కడ ఏదో ఒక 20 ఫ్లోర్స్ పైన ఉన్నట్టున్నాడు. అప్పుడు గాలి కూడా బాగా ఏస్తది కదా! దానికోసం ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎయిర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు ఇతను యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నట్టంటే ఒక బిల్డింగ్ పైన ఉన్నట్టనమాట. ఎక్కడో బిల్డింగ్ పైన ఉన్నట్టు. సో, ఇక్కడ అతను చూపించాలంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే స్టాటిక్ షాట్. ఇది స్టాటిక్ షాట్. ఓకే. డీఎంపీ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఒక మినిమమ్ మూవ్‌మెంట్స్ ఉండాలి. ఓకే. అంటే ఎట్లాంటి మూవ్‌మెంట్స్ అంటే ఒక స్టాటిక్ షాట్స్ అయినా సరే ఒక లీనియర్ మూవ్‌మెంట్స్ అంటాం. లీనియర్ మూవ్‌మెంట్స్ అంటే మీకు చాలా సార్లు చెప్పాను మీకు నేను. ఒక ఎక్స్ యాక్సిస్‌లో మూవ్‌మెంట్ గానీ, వై యాక్సిస్‌లో మూవ్‌మెంట్ గానీ, జెడ్ యాక్సిస్‌లో మూవ్‌మెంట్ గానీ ఇట్స్ లీనియర్ మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనం డీఎంపీలు యూజ్ చేస్తాం. ఓకే. డీఎంపీలు యూజ్ చేయడం అంటే ఏంటి? బ్యాక్‌గ్రౌండ్‌ని వాళ్ళు ఇస్తారు. మిగతా వాళ్ళకి కూడా దీనికి సంబంధం ఏంటంటే డీఎంపీ అంటే ఏంటంటే డిజిటల్ మ్యాట్ పెయింట్ అంటే ఏంటంటే సో, ఫోటోషాప్‌లో డిజైన్ చేస్తూ ఉంటారు. మిగతా వాటిలో బ్యాక్‌గ్రౌండ్స్ అన్నీ ఏంటంటే రియల్‌గానే క్యాప్చర్ చేసినటువంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇమేజ్‌ని డైరెక్ట్‌గా మనకి ఇచ్చేస్తారు. వాటిని మనం యూజ్ చేస్తాం. మనం ఇంతకుముందు 'అఖిల్' సినిమా మూవీ షార్ట్స్‌లో మనం రాజేంద్ర ప్రసాద్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఎలా అయితే మనం ఒరిజినల్ ఫుటేజ్ వాడామో అవన్నీ లైవ్ ఫుటేజ్‌లనమాట. ఓకే. దాంట్లో మోడిఫికేషన్ అంటూ ఏమి లేవు. సో, అలాంటి ఇమేజ్‌లు కాకుండా నెట్‌లోంచి కొన్ని వేరే వేరే ఇమేజెస్ తీసుకొని వాటిని కంబైన్ చేసుకుంటూ మనకు నచ్చిన విధంగా వేరే వేరే ఎలిమెంట్స్‌ని యాడ్ చేసుకుంటూ మనం చేసేదాన్ని ఒక ఇమేజ్‌ని ఇక్కడలాగా ఇలా ఉంటదనమాట. దీన్ని డీఎంపీ అంటారు. డీఎంపీ అంటే డిజిటల్ మ్యాట్ పెయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా! సో, ఫస్ట్ ఇక్కడ ఒక ఎంటైర్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం యాడ్ చేసుకున్నాడు. ఓకే. కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ బ్యాక్‌గ్రౌండే. ఓకే. దెన్ సంథింగ్ అడిషనల్ కూడా యాడ్ చేసుకున్నాడు. గ్రూప్‌లో లెఫ్ట్ సైడ్ ఒక కన్‌స్ట్రక్షన్ సంబంధించింది ఒక క్రైన్ అనేది యాడ్ చేసుకున్నాడు. అడిషనల్ దాని సంథింగ్ అడిషనల్ డీటెయిల్స్ అడిషనల్ దీంట్లో గ్రూప్‌లో ఏమి లేదు. కొంచెం బ్లాక్స్ లిఫ్ట్ చేసుకున్నాడు. ఇదొకటి అడిషనల్. కింద ఒక
ఫ్లోర్ అనేది యాడ్ చేసుకున్నాడు, అడిషనల్ కలర్ కరెక్షన్ చేసుకున్నాడు. ఏదైతే ఇన్పుట్లో పర్సన్ ఉన్నాడో అదే పర్సన్ యాడ్ చేస్తున్నాడు, స్మోక్ యాడ్ చేస్తున్నాడు, ఓకే, సంథింగ్ గ్రిల్ యాడ్ చేస్తున్నాడు, రైట్ సైడ్ గ్రిల్ యాడ్ చేస్తున్నాడు. సో అడిషనల్ ఎలిమెంట్స్ అంటాం వీటన్నిటిని కూడా. సో ఇవన్నీ మనకి దేని డిసైడ్ చేస్తాయంటే ఇవన్నీ ఉండడం వల్ల చూడగానే ఆటోమేటిక్గా మన బ్రెయిన్కి ఓకే ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కింద డిసైడ్ అవుతుంది కాబట్టి అడిషనల్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా, ఓకే, ఇప్పుడు అడిషనల్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా, ఓకే, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ సంబంధించినవి కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే అడిషనల్గా స్మోక్ సంథింగ్ యాడ్ చేసుకున్నాడు, ఓకే, సంథింగ్ ఇక్కడ ఫ్లాట్గా ఉండకుండా వీటి మీద నెంబర్స్ యాడ్ చేసుకున్నాడు. సో ఇది మీకు సంబంధం లేదు యాక్చువల్గా, ఇవంతా కూడా మీకు ఎవరు ఇస్తారు, డిఎంపీ ఆర్టిస్ట్ మీకు ఇస్తాడు, ఓకే. ఇదంతా కూడా వాళ్ళు డిజైన్ చేసి సో క్లయింట్తో ఫస్ట్ ఆఫ్ క్లయింటే చెప్తాను నాకు ఇలా కావాలి సంథింగ్ అంటే అతను డిసైడ్ చేసుకుని సో సూపర్వైజర్తో టీమ్ లీడర్స్తో మాట్లాడుకుని మనకి ఇలాగో డిఎంపీ ఇస్తారు, ఓకే. ఏది ఇచ్చినా పక్క పెడితే సో ఫస్ట్ మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్, అంతే కదా. సో మనకు ఒక సింగిల్ ఫ్రేమ్ ఇస్తారన్నమాట వాళ్ళు, ఓకే, ఇలా యూజ్ చేసుకున్నాం సింగిల్ ఫ్రేమ్ ఇస్తారు, జేపెక్ ఫ్రేమ్ ఇస్తారు. దాని తర్వాత ఇలాగ మనకి ఒక పిహెచ్డి ఇస్తారు, ఓకే. ఈ పిహెచ్డి మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదే పిహెచ్డిని మనం న్యూక్లోకి తీసుకోవాలి, అర్థమవుతుందా. ఇదే పిహెచ్డి మనం న్యూక్లోకి తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం, మనకి ఇక్కడ పిహెచ్డి ఇక్కడ ఉంది కదా, ఇదే పిహెచ్డి మనం న్యూక్లోకి తీసుకుంటే ఇలా వస్తుంది మనకి. సేమ్ మనకు ఫోటోషాప్ ఎలా వచ్చిందో ఇలా వచ్చేస్తుంది, అర్థమవుతుందా. దీన్ని మనం ఏం చేయాలంటే జస్ట్ డబుల్ క్లిక్ చేసిన తర్వాత కింద బ్రేక్అవుట్ లేయర్స్ అని ఉంటుంది. నార్మల్గా ఇన్పుట్కి దానికి రెండు ఒకేలా ఉంటాయి, ఓకే. నార్మల్గా ఇన్పుట్కి మీరు డబుల్ క్లిక్ చేస్తే ఎలా వస్తాయో ఈ యొక్క పిహెచ్డికి కూడా క్లిక్ చేస్తే అలాగే వస్తాయి, ఏం మారవు. కింద ఇది పిహెచ్డి కాబట్టి పిహెచ్డి ఆప్షన్స్ అని ఒక అడిషనల్ ఒక లేయర్స్ అది ఒక చిన్న బటన్ లా ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మనం ఫోటోషాప్లో ఎన్ని లేయర్స్ అయితే వాడాడో ఇక్కడ మనకి ఇక్కడ ఫోటోషాప్లో మనకి ఎన్ని లేయర్స్ అయితే వాడాడో అన్ని లేయర్స్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నమాట, అర్థమవుతుందా. సో సార్ చూద్దాం, అర్థమవుతుందా నా మాట మీ అందరికీ. అలా జస్ట్ మీకు ఎలాంటి పిహెచ్డి ఇచ్చినా ఇలాగా బ్రేక్అవుట్ లేయర్స్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఫోటోషాప్లో ఎలా ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్ ఇలా టప్ 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 వచ్చేస్తాయి. కానీ ఇలా చేయడం అనేది కొంచెం మిస్టేక్ అనేది చెప్తాను నేనైతే, ఎందుకంటే ఇది చాలా హెవీ అయిపోతుంది సిస్టంలో మీకు. కానీ మీకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో మీకు ఫోటోషాప్ ఫైల్ ఓపెన్ చేసుకుంటాను, నాకు న్యూక్లో నేను చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, ఫోటోషాప్లో ఓపెన్ చేసుకుని నాకు నచ్చినట్టు ఏదైతే ఫైల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటా అంటే కుదరదు అనమాట. సో అది జరగని పని, ఎందుకంటే ఆఫీస్లో మీకు ఫోటోషాప్ లైసెన్స్ మీ సిస్టంలో ఉండదు, 99% మీ సిస్టమ్స్లో ఉండదు. ఎవరికి ఏ సిస్టంలో ఏ సాఫ్ట్వేర్ అవసరం అవుతుందో అదే యూజ్ చేస్తారు తప్ప నీ సిస్టంలో అన్నీ ఇన్స్టాల్ చేయడం జరగడం పని అనమాట. నీ దాంట్లో న్యూ కంటే న్యూ ఒకటే ఉంటుంది, ఇంకా వేరేది ఏమి ఉండదు అనమాట. సో ఫోటోషాప్ ఉంటే వేరే వాళ్ళకి ఉంటుంది తప్ప దగ్గర ఉండదు అనమాట. ఒకవేళ ఉంటే మాత్రం చాలా మంచిది. ఏం చేస్తానంటే ఇండివిజువల్గా దానికి రెండర్ పెట్టుకుంటా, సింగిల్ ఫ్రేమ్ వేసుకుంటాను ఇలా ఉంది కదా. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ కింద సింగిల్ ఫ్రేమ్ కింద జేపెక్ కింద పిఎన్జీ కింద సేవ్ చేసుకుంటాను. అలాగే ఈ మూడు ఆపేసి ఈ ఒక్కదాన్ని సేవ్ చేసుకుంటాను. అలాగే ఇలాగా ఒక్కొక్క లేయర్ని ఎడిషన్గా నేను సేవ్ చేసుకున్నాను అనుకోండి, సింపుల్గా అయిపోద్ది అనమాట నాకు. సో చాలా హెవీ అవ్వాల్సిన అవసరం ఉండదు. బట్ ఇది ఏంటంటే చాలా హెవీ అయిపోద్ది నాకు న్యూక్లో. బట్ మీ సిస్టమ్ హై కాన్ఫిగరేషన్ అయితే ఏం ప్రాబ్లం లేదు, బట్ లో కాన్ఫిగరేషన్ అయితేనే కొంచెం ఇబ్బంది పడతారు అనమాట. సేమ్ ఫోటోషాప్లో మనకి ఇందాక ఎలా అయితే ఓపెన్ చేసామో అలాగే వస్తాయి అనమాట. సో ఈ లేయర్ మనం వాడం, ఈ లేయర్ ఒకటి వాడతాం మనం, ఓకే. సో ఈ లేయర్కి మనం జస్ట్ ఒక డాట్ పెట్టుకోండి, ఓకే. ఈ లేయరు మనకి ఎక్కువ టైం తీసుకున్నది ఇక్కడే చూసారా, నేను జస్ట్ వ్యూ చేస్తేనే చచ్చిపోతుంది అది. క్లయింట్ ఆడ తీసుకున్నాడు ఇక్కడ ఎలా ఉంది, నెక్స్ట్ దాంట్లో ఇది వద్దనుకుంటున్నాడు, ఇది తీసేసాడు, ఓకే. ఇదే చాలా పెద్ద పని పడుతుంది, అంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇబ్బంది ఏం లేదు, ఓకే. ఇక్కడ దాకా ఒక లేయర్ అనమాట. లేదా డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు ఒక రైట్ నోడ్ వేసుకుని జేపెక్ రెండర్ పెట్టేసుకుని వాడుకోవచ్చు. ఇది ఒకటి, ఇది ఒక లేయరు,
మనకి ఇతను తీసుకోం మనం. ఓకే, మనకు అవసరం లేదు ఇతను ఆపేస్తాం. ఎందుకంటే ఇతని ప్లేస్లో ఏం వాడతాం మనం? అతని ప్లేస్లో ఏం వాడతాం? మన ఒరిజినల్ ఇన్పుట్ వస్తుంది కదా. ఇలాగా ఎక్కడికైతే అడిషనల్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా తీసుకుని మనం యాడ్ చేసుకుంటాం. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం టైం పడుతుంది, ఉప్పు పట్టండి. ఓకే, ఇది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇలా ఉంది కదా, దీని ఆల్ఫా చూస్తే ఇలా ఉంటుంది. సో మనం ఇలా వాడకూడదు, దీనికి ప్రీ మల్ట్ వేసుకుని వాడుకోవాలి. ప్రీ మల్ట్ బయటకు వేసుకుని బయట పెట్టుకోవాలి. ఓకే, మనం ಇದು ಪಾಠ ಇಸ್ಕೋಬೇಕಾಗಿ ಲಕ್ಷಣ ಪಟ್ಟ పెట్టకు పెట్టాలి. అంటే కొన్ని లేయర్స్ ఏం చేశారంటే అనవసరంగానే వాడుకోండి. లేయర్స్ హెవీగా అయిపోయినాయి చెప్పాలంటే. ముందు వాడిని ఏం ఉపయోగపడట్లేదు, ఇప్పుడు ఇదే తప్ప. ఇవన్నీ వేస్ట్ ఓ రకంగా, ఎందుకంటే ఓవరాల్ చేసేసాడు కదా పని. మళ్ళీ పిహెచ్డి ఒకసారి ఒక్కొక్కరు డీల్ చేస్తారు, అనవసరమైనటువంటి లేయర్స్ అన్నీ యాడ్ చేస్తారు. అలా చేయడం తింగర పని. అది చాలా హెవీ అయిపోతుంది. నిన్ను ఎప్పుడు పడతాను రావడానికి. బాబోయ్ చచ్చిపోతుంది. సో మోస్ట్లీ ఏదైతే మనకి ఇన్పుట్లో మనం యూజ్ చేయడం అన్నిటినీ కూడా మ్యాక్సిమం మనం యాడ్ చేసుకుంటూ యాడ్ ఆన్ చేసుకుంటూ రావడమే, వేరే ఛాన్స్ అయితే ఉండదు. అందుకే అంటే ఇలా చేయడం ఖచ్చితంగా ప్రాబ్లమే, ఎందుకంటే ఇలా చేసినప్పుడు మనకి చాలా 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 డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇలా చేయడానికి ఇష్టపడను. డైరెక్ట్గా నేను ఫోటోషాప్లోనే లేయర్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేసేసుకుంటాను. ఒకవేళ మీకు దగ్గరలోనే కన్నా డిఎంపీ ఆర్టిస్ట్ ఉంటే కనుక అతనిదే ఇలా వద్దు, సో నాకు ఏ లేయర్ ఆ లేయర్ సపరేట్గా ఉండంటే సరిపోతుంది. ఈ లేయర్స్ అయినా ఉపయోగపడవు. ఇలా వద్దు, వేస్ట్ అయిపోతుంది టైం. ఇలాగ ఉంది కదా దీంట్లోనే. సో ఇది ఆపేయండి. సో ఇవన్నీ ఆపేసుకుంటారండి, ఏది అడిషనల్గా ఉందో. ఓకే, ఇది ఒకటి డీజీ ఇండివిజువల్ లేయర్స్, సింగిల్ లేయర్స్, 1 జేపెగ్. యాక్చువల్లీ జేపెగ్ పెట్టుకోకూడదు, అన్ని ఎక్సెల్లో పెట్టుకోవాలి. ఓకే, నేను టైం ఎక్కువ వేస్ట్ అవుతుందని జేపెగ్ పెడుతున్నాను నేను. సో ఇది యాడ్ చేశాను కదా, సో వెనకాల ఆపేయాలి. ఓకే, ఇది యాడ్ చేసుకోండి. అంటే వీడిచ్చిన దాని ప్రకారం పెట్టుకుందాం. సో సారీ, బ్లర్ కూడా యాడ్ చేశాడు 3. ఈ 3 కలిపి దాంట్లో పెడతాం. ఓకే, సింగిల్ లేయర్ 2. ఓకే, దీని తర్వాత స్మోక్ యాడ్ చేశాడు. స్మోక్ ఏంటి, మనం స్మోక్ సపరేట్ కంట్రోల్ కావాలంటే ఈ 3 ఆపేసి స్మోక్ ఒకటి ఆన్ చేయండి. ఓకే, ఈ స్మోక్ దాన్ని యాడ్ చేద్దాం. ఓకే, 3 ఇది ఆపేయండి. 4 ఆన్ చేయండి, 5 ఆన్ చేయండి,
ఓకే, ఈ రెండింటికి సెపరేట్ కంట్రోల్ కావాలంటే దీని ఒక్కదాన్ని ఆన్ చేసుకుని రెంటర్ పెట్టుకోండి. 4 ఇది ఒకటి సెపరేట్ అనమాట. మనకి సెపరేట్ కంట్రోల్స్ కావాలనుకుంటే తప్పదు. ఓకే, ఏదో సంథింగ్ యాడ్ చేసాడు, ఇది కూడా కావాలి, దాంతో కూడా రెంటర్ పెడదాం, ఇది అవసరం లేదు. నేను చెప్తుంది అర్థమవుతుందండి? అలా తీరు. సో మనకి లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేయర్స్ని రెండర్ పెట్టుకుంటున్నాం మనం, అలాగే రెండర్ పెట్టుకోవాలి కూడా. సో ఇది ఆపేయడం అవసరం లేదు. ఎందుకు వాడాడు? ఇప్పుడు మీరు రెండు అంటే సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకుంటున్నాను అంతే. ఎందుకు వాడాడు తెలీదు. ఒక్క నిమిషం ఆగండి. కానీ ఇక్కడ ఎలా ఉంది, అవుట్పుట్లో చాలా తక్కువ ఇంపాక్ట్ అవుతుంది ఇది. డస్ట్ ఫీల్ కోసం వేసాడు, కానీ మనకి రెండర్ పడితే చిన్నది వస్తుంది ఇది. ఓకే, ఇది మనడు ఇలా ఉన్నదాన్ని బ్లెండ్ మోడ్ మార్చాడు. లైట్ రన్ నార్మల్లో ఉన్నదాన్ని లైట్ రన్ మార్చాడు సంథింగ్. మనకి లైట్ రన్ మనకి మధ్యలో ఉండదు, మనకు ఉండదు బ్లెండ్ మోడ్ లైట్ రన్. ఇది కొంచెం పక్కన పెట్టండి, చూద్దాం. ఫ్రెండ్స్ కాపీ రెండు కలిసి అదో దాంట్లోకి తీసేసుకోవచ్చు. వైర్స్ ఎలిమెంట్స్ ఇవన్నీ దాంట్లో తీసేసుకోవచ్చు. లేదు మీ ఇండివిజువల్గా కలర్ కరెక్షన్ చేసుకుంటాను అంటే ఇండివిజువల్గా లైక్ మనం జేపీఈజీ తీసుకుంటున్నామండి. మనం ఏ కలర్ ఏం తీసుకోవాలి, పిఎన్జీ తీసుకోవాలి కదా, బ్యాక్గ్రౌండ్ రాకుండా ఉండాలంటే. అవునా? అలా ఫ్యూ మనం ఏం తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ తీసుకోవాలి కదా. ఫస్ట్ జేపీఈజీ అయినా పర్లేదు, ఓవరాల్గా ఉంది. ఇవన్నీ కూడా మనం పిఎన్జీలు తీసుకోవాలి. ఇవన్నీ మీరు మర్చిపోయారు, నేను మర్చిపోయాను, పిఎన్జీలు తీసుకోవాలి ఇవన్నీ. పిఎన్జీ తీసుకున్నాం, జేపీఈజీ తీసుకున్నాం, మళ్ళీ జేపీఈజీ తీసుకున్నాం. జేపీఈజీ తీసుకోకూడదు, పిఎన్జీలు తీసుకోవాలి. పిఎన్జీ తీసుకోవాలి, పిఎన్జీ కానీ ఎక్స్ఆర్ కానీ తీసుకోవాలి. ఓకే, అయిపోయింది. ఈ 3 ఆపేయండి. తర్వాత ఈ స్మోక్ తీసుకుందాం. ఈ స్మోక్ నార్మల్ జేపీఈజీ అయినా పర్లేదు, ఎందుకంటే దానికి ఇది లేదు, ఇది ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి మనం ఎలాగైనా వాడచ్చు. తీసేయండి. ఫెన్స్ వాడదాం, ఇది ఒక ఫెన్స్. పెట్టుకోండి, మాకు బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ కావాలంటే పిఎన్జీఏ వాడాలి లేదా ఎక్స్ఆర్ వాడాలి. గాట్ ఇట్? లైక్ దిస్ అండ్ లైక్ దిస్. ఇది అవసరం లేదు, ఈ రెండు పిఎన్జీ. ఇవన్నీ పిఎన్జీ తీసుకోవాలి. 6 పిఎన్జీ. ఇది కూడా ఫెన్స్ కాపీ రైట్ సైడ్. పిఎన్జీ వైట్స్ పిఎన్జీ. PNG elements PNG
మీకు లేయర్ చూద్దామండి, ఇబ్బంది ఏం లేదు. సో ప్రస్తుతానికి ఏవైతే లేయర్స్ ఉన్నాయో ఈ లేయర్స్ అన్నీ కూడా మనం కాపీ చేసి పెట్టుకోవాలి దీంట్లో ఇలా, అంతే సింపుల్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇది వన్ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఫస్ట్లో చెప్పినట్టుగానే. సో ఇవన్నిటికీ కూడా ప్రీమల్ట్ వేసేసుకోండి. ప్రీమల్ట్ పిఎన్జీలు కదా, ప్రీమల్ట్ వేసుకోండి. జేప్యాగ్ ప్రీమల్ట్లో అవసరం లేదు. ఏవైతే పిఎన్జీ ఫార్మాట్లు ఉంటాయో అన్నిటికీ కూడా మనకి ప్రీమల్ట్లు వేసుకుంటాం, కామన్ అది. సో చాలా హెవీ అయిపోయింది అనమాట బికాస్ ఆఫ్ దీనివల్ల. అసలు ఇది ఉంటేనే చాలా ప్రాబ్లం. ఉంచొద్దు అసలు ఇది. మీరు ఒకవేళ డివైడ్ చేసుకున్నా సరే, ఇలా లేయర్స్కి డివైడ్ చేసుకున్నా సరే మీరు దాన్ని సింగిల్ ఫ్రేమ్స్ రెండర్ పెట్టేసుకుని డిలీట్ చేసేసుకోవాలి, లేకపోతే కష్టం. కాపీ అండ్ పేస్ట్ ఇదిగో అన్నీ ఇదిగోండి. సో దీని తర్వాత మెర్జ్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. సో ఇట్స్ సేమ్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే డిఎంపీ వాళ్ళు చేసేప్పుడు ఏంటంటే ఇలా చేయరు. ఎలా చేస్తారో నార్మల్గా ఓవరాల్గా దాని ఏమంటారు డిఎంపీ నుంచే తీసుకొస్తారు. ఒకవేళ మీకు ఇక్కడ ఫోటోషాప్ ఆప్షన్ లేదనుకోండి, చచ్చినట్టు దేంట్లో చేయాలి, న్యూప్లోనే చేయాలన్నమాట. ఇప్పుడు మనం నిజంగా న్యూప్లో చేస్తే ఈరోజు మనం 8 అయినా సరే మనం చేయలేం దాన్ని. లైక్ దిస్. వాటి ఎడిషన్ లేయర్స్ అని ఇలా వస్తూ ఉంటాయి. బేసిక్గా మీకు ఒక ఎడిషన్ లేయర్ ఏంటంటే మధ్యలో స్మోక్ లాంటిది మిస్ అయింది అనమాట. సో అది మనకి ఫోటోషాప్లో చేసాడు, కానీ అదే బ్లెండ్ మోడ్ పెడితే మనకు ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆ బ్లెండ్ మోడ్ పెట్టడం మనకు కుదరదు అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే వేరే ఎడిషనల్ ఏదైనా ఒక నోడ్ తీసుకుని, వేరే ఎడిషనల్ ఏదైనా తీసుకుని మనం దానికి నియర్ బై మ్యాచ్ అని ట్రై చేయాలి. ఇది ఇలా అంతే, అర్థమవుతుందా? సింపుల్. ఎందుకంటే వాడేసింది స్మోకీ కదా, వాడేసింది ఒక లేయరే యూజ్ చేశాడు, మనం వేసింది ఒక లేయరే యూజ్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి, ఇక్కడ ప్లేస్లో నిలబెట్టాడు కదా, ఏదో లేయర్ మిస్ అయిందబ్బా మనం. ఒక్క నిమిషమే, క్యారెక్టర్ మనం సేవ్ చేయాలి. అదే ఒక్క నిమిషం. ఇది అంటే దీంతో పాటు వచ్చిందా అని అంత నిజం లేదు అంటే. ఓకే ఓకే, ఇవి సంథింగ్ ఈ క్యారెక్టర్తో పాటు వచ్చిందా ఇది? ఓకే, క్యారెక్టర్తో పాటు వచ్చిందంటే మనం ఇప్పుడు ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ ఏది, ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇన్పుట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ దీంట్లోకి వాడాడు అనమాట. సో లైక్ దిస్ 20481152 20481152 కీ లైట్. సింపుల్. ఇది కీ చేయడం పెద్ద మ్యాటర్ కాదు ఇది. ఓకే, ఇది కీ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. దీన్ని సేమ్ లైవ్లో ఇంక్లూడ్ చేయాలంటే ఇక్కడున్న ప్రతి ఇమేజ్ని కూడా మనం లైవ్లో తీసుకురావాలి. లైవ్లో తీసుకురావాలంటే ఇప్పుడు దీనికి మనం సింగిల్ ఫ్రేమ్ పెట్టాము. ఓకే, క్యారెక్టర్ మాత్రమే ఇప్పుడు ఇన్పుట్ మాత్రమే మూమెంట్లో ఉంది, మిగతా అంతా సింగిల్ ఫ్రేమ్లో ఉంది. ఓకే, మిగతా అంతా కూడా మనకి లైవ్లోకి రావాలంటే ఏం చేయాలి, లైవ్ వ్యూలోకి రావాలంటే ఏం చేయాలి, చెప్పాలి. అంటే కంప్లీట్ దాన్ని బ్లెండ్ చేసి బ్లెండ్ అంటే ఎడ్జెస్ ఏం రాకుండా చూస్తాము, పొజిషన్సే కరెక్ట్గా పెడతాము, ఇంకేంటి. న్యాచురల్ ఫీల్, న్యాచురల్ షూటింగ్ అయినట్టు దాన్ని అదే అంటున్నాను. న్యాచురల్ లాగా షూట్ రావాలంటే ఏం యాడ్ చేయదు దీంట్లో. ఈ కీయింగ్ పెద్ద మ్యాటర్ కాదండి, చాలా ఈజీ మ్యాటర్ ఇది. సో మనకి ఇక్కడ ఇవి ఎలా ఉన్నాయో మ్యాక్సిమం అలా తీసుకుని ట్రై చేద్దాం. లైక్ దిస్. కలర్ మ్యాచ్ అయితే అయిపోతుంది. సరే,
ఇప్పుడు ఇతన్ని మనం ఇక్కడ ఒరిజినల్గా ఉన్నట్టే చేయాలంటే ఏం చేస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ యాడ్ చేసేసాం అనుకోండి, ఓకేనా. బ్లాక్ ఎడ్జ్లు, వైట్ ఎడ్జ్లు ఇవన్నీ లేకుండా చేసేసాం. ఇప్పుడు ఇక్కడ ఇది రియల్గానే ఎంత కొండ పైన ఎంత పెద్ద బిల్డింగ్ పైన ఉన్నాడు అంటే ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది. ఇలా ఇచ్చేసాం అనుకోండి, ఓకే బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ అంతా కూడా లైవ్నెస్ లేదు. లైవ్నెస్ అంటే ఏంటి, ఒక ఫీల్ లేదు, మొత్తంతో చచ్చిపోయింది. చచ్చిపోవడం అంటే స్టాటిక్గా ఉంది. స్టాటిక్గా లేనప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి డెప్త్ తెలియదు కదా. స్టాటిక్గా కాకుండా మనకి డెప్త్ తెలియాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి లైఫ్ కావాలి. లైఫ్ కావాలంటే ఏం చేయాలి చెప్పాలి. 1 minute వస్తాను నేను. జస్ట్ వాష్రూమ్ నుండి వాటర్ పెట్టుకుని వస్తాను. 1 minute ఏం చేస్తే బెటర్గా ఉంటుందో చెప్పండి, ఓకే. ఎవరు స్కిప్ అవ్వద్దు 7 members. యా చెప్పండి, ఏం యాడ్ చేస్తే బెటర్ లైఫ్ ఫీల్ వస్తుంది. స్మోక్ ఉన్నది కదా, స్మోక్ అన్నట్టు. వెరీ గుడ్ డిపి. నెక్స్ట్ ఇంకా డీఫోకస్ డీఫోకస్ ఉండదమ్మా దీంట్లో. ఎందుకంటే చెప్పండి, బ్యాడ్ ఇంగ్లీష్ ఆడు డీఫోకస్ నాకు ఛాన్స్ లేదు, ఓకే. ఉంటే కొద్దిపాటి ఉండొచ్చేమో కానీ నాట్ దట్ మచ్. నెక్స్ట్ ఇంకా స్మోక్ ఏదైతే ఉందో స్మోక్ ట్రావెల్ అవ్వాలి. ఎటు నుంచి ట్రావెల్ అవ్వాలి, లెఫ్ట్ నుంచి రైట్గా, రైట్ నుంచి లెఫ్ట్గా. అంటే అది వెండి పొజిషన్ బట్టి చేస్తారు కదా. ఏంటండి, పొజిషన్ బట్టి చేస్తారు కదా సంథింగ్ సెట్. అదే అంటున్నా. ఇప్పుడు మనం ఇక్కడ స్మోక్ యానిమేట్ చేయాలంటే దీంట్లో ఉన్నటువంటి స్మోకు ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలా, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలా? ఇన్పుట్ ఎలా ఉందో నాకు తెలియట్లేదు, మీరు చెప్పాలి. లెఫ్ట్ నుంచి రైట్. వెరీ గుడ్, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇన్పుట్లో మనకి లెఫ్ట్ నుంచే లైట్ సోర్స్, విండ్ సోర్స్ అని ఉందన్నమాట. విండ్ ఫీల్ అనేది మనకి ఇన్పుట్లో మనం ఎవడో యానిమేట్ చేస్తున్నాడు కదా, లైట్ వేస్తున్నాడు, దాన్ని బట్టి చెప్పాల్సిన అవసరం లేదు. సో అతను షర్ట్ అనేది మూమెంట్ వస్తుంది కదా, షర్ట్ అనేది విండ్ రైట్ సైడ్ తీసుకుంటుంది. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద విండ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ అనమాట. అర్థమవుతుందా? సో ఇది ఇంకా ఎడిషనల్గా మనకి ఏం చేస్తే బెటర్ ఫీల్ వస్తుంది అంటే, సో ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మనకి ఇంకేముంటాయి, సో వెల్డింగ్ చేసినట్టు కొన్ని ఉంటాయి కదా, బేసిక్గా డిప్రోలు వస్తాయి, ఎంబర్స్ అవి వస్తూ ఉంటాయి కదా. సో యూ హ్యావ్ టు యాడ్ ద ఎంబర్స్, ఓకేనా. ఎంబర్స్ ఉంటాయి సార్, ఎంబర్స్ యాడ్ చేసిన బాగానే ఉంటుంది, ఓకే. అండ్ దెన్ కొద్దిగా మనకి కొంచెం లైఫ్ ఫీల్ రావాలంటే ఈ క్లౌడ్స్ని మూమెంట్ చేయాల్సి వస్తుంది. ఈ క్లౌడ్స్ని, ఓకేనా, కొద్దిపాటి మూమెంట్, చిన్న షార్టే కాబట్టి కొద్దిపాటి మూమెంట్ అనేది మనం యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం ఎడిషనల్గా ఇక్కడ ఆల్రెడీ మనకి లైట్ ఫీల్ ఉంది కాబట్టి కొంచెం మన ఇక్కడ ఒక సన్ ఫ్లేర్ లెన్స్ ఫ్లేర్ని తీసుకోవాలి. తెలిసి ఎవరికైనా లెన్స్ ఫ్లేర్ అంటే ఏంటో? ఎనీ ఐడియా అబౌట్ ది లెన్స్ ఫ్లేర్? ఎవరికైనా? మిమ్మల్ని లెన్స్ ఫ్లేర్ అంటే తెలుసా? మహేష్ బాబు, లెన్స్ ఫ్లేర్ అంటే ఐడియా ఉందా? అరే డిపి లేదన్నా. మరి చెప్పడానికి అమ్మా, లెన్స్ ఫ్లేర్స్ అంటే ఇది బెటర్ లైఫ్ ఫీల్ రావాలంటే మనం ఎడిషనల్గా మనం కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అది స్మోక్ అవ్వచ్చు, డస్ట్ అవ్వచ్చు, ఓకే, ఎనీథింగ్ లైక్ లెన్స్ ఫ్లేర్ సంథింగ్ ఓవర్ లైన్ సరిపోతుంది, లైక్ దిస్.
ఎగ్జాంపుల్ లాంటివి ఉందనుకోండి, డౌన్లోడ్ చేస్తున్నాను. నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉంటాయి అవసరమైతే లెన్స్ ఫ్లేర్స్. ఇవన్నీ మీకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మీరేమీ మీ సొంతంగా చేయాల్సిన అవసరం లేదు, అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో లైక్ దిస్. అన్నీ తీసుకురా. సో దీని మీద స్క్రీన్ పెడితే చాలు. ఎప్పుడైనా బ్లాక్ ఫుటేజ్ని మనం స్క్రీన్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా అది బ్లెండ్ అయిపోతాయి అనమాట. ఇట్లా నేను డిస్టర్బెన్స్ తీసుకొచ్చామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆ ఫుటేజ్లో మనకి లైవ్నెస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇది మరీ లో క్వాలిటీ ఉండడం వల్ల మీకు తెలియట్లేదు, కానీ సెట్ కాదు, ఇది మరీ లో క్వాలిటీ ఉందనమాట. మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఆప్టికల్ ఫ్లేర్స్ అని కొన్ని ఉంటాయి. ఆప్టికల్ ఫ్లేర్స్ అని దీంట్లో లేవు యాక్చువల్గా. దాంట్లో తీసుకుంటే మీకు చాలా బెటర్గా వస్తుంది లెన్స్ ఫ్లేర్స్. లేదంటే లైక్ దిస్. మనకి ఇక్కడ అదంతా 20481152 కదా, 20481152. ఓకే, లెన్స్ బట్టి బిహేవ్ చేస్తుందండి. సంథింగ్ ఇలా పెంచుకుందాం. సో ఇది రైట్ సైడ్ ఉందనుకుందాం ఇలాగా. ఓకే, సో మూమెంట్ చూసుకోండి. అంటే కొన్ని ఎవరికైతే ఎక్కువ తెలుస్తూ ఉంటాయో ఈజీగా బ్లెండ్ చేయొచ్చు అన్నమాట. ఇట్లాంటివి ఒక 3 to 4 సెకండ్స్కి ఇలా వచ్చినట్టు, అంతే. సో అంటే ఇవి నిజంగా మీకు కావాలంటే వాళ్ళే ఇస్తారు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు వాళ్ళే ఇస్తారు. ఓకే, దీన్ని డైరెక్ట్గా రెండర్ పెట్టుకుంటున్నాను. రెండర్ పెట్టుకుని దాంట్లో యూజ్ చేసుకుంటాను. కావాలంటే నేను ఇది MP4లో తీసుకుంటున్నాను, అంతే. ఇటువంటి వాటిని ఎడిషనల్గా మనం యూజ్ చేసుకుంటేనే దాన్ని లైవ్ ఫీల్ తీసుకురాగలుగుతాం. ఇదే కదా. సో బ్లాక్ స్క్రీన్ ఉందనుకోండి, ఎప్పుడు మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బ్లాక్ స్క్రీన్ ఉన్నప్పుడు ఓవరాల్గా మీరు యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అది తీసేసుకుంటారు, ఓవరాల్గా యాడ్ చేస్తే. ఓకే, అది కానీ దీని కింద మీరు ట్రాన్స్ఫార్మ్ చేశారనుకోండి, బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు మరి దీన్ని స్క్రీన్లో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా మీరు బ్లాక్ కలర్ కానీ స్క్రీన్ కానీ ప్లస్ కానీ బ్లాక్ కలర్ లేకుండా, బ్లాక్ కలర్ ఉన్నటువంటి దానికి ఆల్ఫా లేదనుకోండి, నో ప్రాబ్లం, డైరెక్ట్గా మీరు వాడేసుకోవచ్చు. డైరెక్ట్గా వాడేసుకుంటే తీసేసుకుంటారు. లేదు అనుకుంటే కనుక దానికి ట్రాన్స్ఫార్మ్ చేశారనుకోండి, ఆటోమేటిక్ మళ్ళీ బ్లాక్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు ప్లస్ కానీ మైనస్ కానీ స్క్రీన్ కానీ పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ మీరు ఎలాంటి లెన్స్ ఫ్లేర్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు లైవ్ ఫీల్ అనేది వస్తుంది అనమాట. వచ్చిందా కొద్ది గొప్ప, అట్లీస్ట్ మినిమం. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చిందా ఏమన్నా మీకు తెలుస్తుందా? లైఫ్ ఇక్కడ యాడ్ అయినట్టు తెలుస్తుందా? సో స్మోక్ కూడా మనం యానిమేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు స్మోక్ లేయర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక స్మోక్ లేయర్ ఉంది, ఇది ఒక స్మోక్ లేయర్ అండ్ ఇది ఒక స్మోక్ లేయర్. సో ఈ రెండు స్మోక్ లేయర్స్ ఆపేద్దాం, ఆగండి. ఇవేం స్మోక్ లేయర్స్ అనమాట. సో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది కదా స్మోక్ అనేది. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం జస్ట్ ఏం చేద్దామంటే జస్ట్ దీన్ని కూడా మళ్ళీ నేను ట్రాన్స్ఫార్మ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బ్లాక్ వచ్చేసింది అనమాట. సో దీని ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని స్క్రీన్లో పెట్టుకోవాలి లేదా ప్లస్లో పెట్టుకోవాలి. స్మోక్ ఉంది కదా, ఈ స్మోక్ని ట్రావెల్ చేద్దాం. ఎక్కడి నుంచి? సింపుల్, కొంచెం జూమ్ చేసుకుని రైట్ క్లిక్ సెట్కి ఫస్ట్ నుంచి లాస్ట్ టైంకి వెళ్ళినప్పటికి, అంటే యాక్చువల్గా చెప్పండి ఫేక్ మూమెంట్ అనమాట. ఓకే, యాక్చువల్గా స్మోక్ మూమెంట్ చేస్తే ఇంకో రా వస్తుంది, చాలా బాగుంటుంది. లేదనుకుంటే కొన్ని స్మోక్స్ ఉంటాయి. స్మోక్స్ అంటే మీ అందరి దగ్గర ఉండాల్సిన మెయిన్ ఏంటంటే, అసలు నేను చెప్పడం మర్చిపోయాను, వీడియో కోపైలట్ ఇవి ఉంటాయి అనమాట. స్టాక్ ఫుటేజ్ ఉంటుంది. మీ అందరికీ ఒక టోరెంట్ ఫైల్ పంపిస్తాను, 30 GB ఉంటుంది. వీడియో కోపైలట్ అని
31 GB ఉంటుంది అనమాట. ఇది వీడియో కోఆపరేటివ్ యాక్సెస్ ఎసెన్షియల్స్ అంటారు. 31 GB ఉంటుంది. 100% ఇది 31 GB ఉంటుంది. 45 GB ఉందా? లేదు, నేను అడిషనల్ యాడ్ చేసేసి ఉంటున్నాను. దీంట్లో నీకు స్మోక్స్ ఉంటాయి, చూపిస్తాను చూడండి. వీడియో థంబ్నైల్స్ అనేవి మనకు కావాల్సిన స్మోక్ కదా, స్మోక్ 14 ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సింది ఇది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాడతారు దీన్ని. 14 మనకి ఇప్పుడు దాకా మీరు చూసిన ప్రతి సినిమాలో డస్ట్ కానీ, ఫైర్ కానీ, స్మోక్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వస్తాయి. ఓకేనా, స్మోక్ చేసే డస్ట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. డస్ట్ కాదు, ఫస్ట్ స్మోక్ చూద్దాం. అంటే ఒక వీటిని ఎలిమెంట్స్ అంటారు. ఈ ఎలిమెంట్స్ని ఎలా వాడాలనేది చాలా పెద్ద టాస్క్ అనమాట యాక్చువల్గా. 14 ఇది ఎక్స్ప్లోజన్స్, ఈ బాంబులు ఉంటాయి దీంట్లో. ఫైర్ ఇది కాదు. 14 స్మోక్. ఇదిగో స్మోక్లు మనకి హై క్వాలిటీ ఫుటేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే పిఎన్జీలే, అన్నిట్లు కూడా ఆల్ఫాలు ఉంటాయి. ఇలా ఉంది కదా. సో మనకి వీటన్నిటిని తెచ్చుకుందాం ఒకసారి. ఏది ఇప్పుడు ఉపయోగపడుతుందని ట్రై చేద్దాం. బేసిక్గా నాకు తెలిసి ఇవి ఏమి ఉపయోగపడవు, ఎందుకంటే అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మనకు కావాల్సినవి కింద నుంచి జస్ట్ ట్రావెల్ అయ్యే స్మోక్లు కావాలి. ఈ స్మోక్ పని చేయదు, ఇది పని చేయించుకోద్దు గొప్ప. ఇది సపోజ్ ఇదే ఉందనుకోండి, ఇది మనకి బ్యాక్ సైడ్లో ఉపయోగపడుతుంది. బ్యాక్ సైడ్లో సంథింగ్ ఏదైనా స్మోక్ లాంటిది రావాలనుకోండి, సంథింగ్ ఈ ఏరియాలో స్మోక్ లాంటిది రావాలనుకోండి, డైరెక్ట్ ఓవరాల్గానే రావాలనుకోండి, సింపుల్గా ఉందా, డైరెక్ట్ మీరు మెచ్ చేసి పెడితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆల్ఫా ఉంటుంది అనమాట. సో మనకి కలర్ మార్చుకోవాలంటే సింపుల్. కలర్ మనకి ఏ కైండ్ ఆఫ్ కలర్లో ఉండాలి? సో మనకి ఈ యొక్క డస్టీ కలర్లోనే ఉండాలన్నమాట. సో మీకు కావాలంటే మీకు తెలిసిందిగా కలర్స్ ఎలా మార్చుకుంటాము, జస్ట్ మనం బ్లూ కలర్లో ఉంది ఆల్రెడీ. బ్లూ రెడ్యూస్ చేస్తే ఆటోమేటిక్ మనకి ఎల్లో కలర్లోకి వెళ్తూ ఉంటుంది. ఓకే, కొద్దిపాటి మనం రెడ్ యాడ్ చేస్తామంటే ఆటోమేటిక్ మనకి ఈ వుడ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. అది లైక్ దిస్. ఓకే, అలా చేసుకోవచ్చు. లేదా మీకు తెలిసిందే, దీన్ని క్లిక్ చేసుకుని వైట్ పాయింట్తో దీన్ని ఎలా క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ కావాలంటే కనుక లైక్ దిస్, పిక్ దిస్ కలర్. ఓకే, అలా కూడా వస్తుంది. సో దీన్ని మ్యాక్సిమం మీరు ఏం చేయొచ్చు, ఎంతవరకు మీరు దీన్ని డీల్ చేసుకోగలుగుతారు అంతవరకు మీరు దీన్ని లైక్ స్మోక్ అనేది లెఫ్ట్ నుంచి రావాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, ఇదే కాదు, ఇదే చేయాలని కాదు. ఆటోమేటిక్గా మీకు డస్ట్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ ఫీల్ అనేది లైఫ్ ఫీల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది సెట్ అయిన లైట్ స్మోక్ అయితే కాదు, వేరే స్మోక్స్ ఉంటాయి కింద నుంచి అలా ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఆ స్మోక్ తీసుకుందాం. సో ఇదే కాదు, ఎటువంటి డిఎంపీ తీసుకున్నా సరే ఆ డిఎంపీలో మీకు బెటర్ ఫీల్ రావాలంటే ఖచ్చితంగా ఎడిషనల్ లేయర్స్ అనేవి యాడ్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇది వర్కౌట్ కాదు, వేరే చూద్దాం. మనకి స్మోక్స్ అని కూడా ఉంది కదా, అది చూద్దాం. మీకు 31 GB ఇది ఉంటుంది. ఏది ఇక్కడ మనకి థంబ్నైల్స్ అని ఉంటుంది. థంబ్నైల్స్లో మనకి స్మోక్ అని ఉంది కదా, స్మోక్ ఇప్పుడు తీసుకున్నాం కదా. ఇవి కాకుండా మనకి డస్ట్, ఇవేంటంటే లో క్వాలిటీ అనమాట. డైరెక్ట్గా మనం ప్లే చేసేసుకోవచ్చు. అవి ప్లే అవ్వవు, డైరెక్ట్గా చచ్చిపోతాం మనం. ఇదిగోండి, ఇది వర్కౌట్ అవ్వదు. ఈ డస్ట్ వేవ్ వర్కౌట్ అవుతుంది అనుకుంటా. ఈ పార్ట్ సెట్ అవుతుంది. డస్ట్ వేవ్ 1, డస్ట్ వేవ్ 2 సెట్ అవుద్దాము బాగా. డస్ట్ వేవ్ 2 ఎక్కడ ఉందో చూద్దాం. కాపీ ఇదేంటి, 7 డస్ట్ ఎలిమెంట్స్ కదా, మనకు కావాల్సిన 7 డస్ట్ ఎలిమెంట్స్. 7 డస్ట్ ఎలిమెంట్స్ 7 లేదు దీంట్లో. నేను చెప్పిన అర్థమవుతుందండి? అర్థమైందండి. ఇలాగే ఉంటుంది. ఎవరికైనా ఎవరు చేసినా ఇదే ఉంటుంది, వేరే బొమ్మలాట్ ఏమి ఉండదు. ఇలా ఉంది కదా. సో దీంట్లో మనకి ఈ స్మోక్ మనకు వర్కౌట్ అవుతుంది. కానీ ఎక్కడ వర్కౌట్ అవుతుంది? ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ. ఇగో 120 ఫ్రేమ్ నుంచి వర్కౌట్ అవుతుంది, లేదా 150 ఫ్రేమ్ నుంచి వర్కౌట్ అవుతుంది. కానీ మనకి 150 ఫ్రేమ్ నుంచి కావాలి. అప్పుడు ఏం చేయాలి మనం దీన్ని? సో ఫ్రేమ్ రేంజ్కి వెళ్ళి ఓకే 150 ఫ్రేమ్ నుంచి కావాలి, 150. ఓకే, ఇప్పుడు మనకు ఫుటేజ్ 150 నుంచి ప్లే అవుతుంది. కానీ ఇక్కడ యాపెండ్ క్లిక్ చేసుకోవాలి. అది ఫస్ట్ నుంచి 150 ఫ్రేమ్ ఫస్ట్ నుంచి వర్కౌట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి,
ఇంతకుముందు ఎక్కడో ఉంది, ఇలా వచ్చింది 150 ఫ్రేమ్ ఇక్కడది ప్లే అవుతుంది. బట్ మన ఫ్రేమ్ రేంజ్ చేసి 150 నుంచి అక్కడ 150 పెట్టామంటే ఆటోమేటిక్గా 150 నుంచి 301 ఫ్రేమ్స్ ప్లే అవుతాయి. యాప్ని క్లిక్ వేసారనుకోండి అదే ఫస్ట్ నుంచి ప్లే అవుతుంది. సో ఇది పెట్టామనుకోండి సెట్ అవుతుంది. సో దీనికి మనం రీఫార్మేట్ వేసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ డైరెక్షన్ రాంగ్ అనమాట. డైరెక్షన్ ఎలా ఉండాలి? లెఫ్ట్ నుంచి రైట్గా ఉండాలి. ఇన్పుట్లో మనకి లెఫ్ట్ నుంచి రైట్గా ఉంది. బట్ మన స్మోక్ అనేది ఎలా ఉంది? రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. తిరగేయాలి. ఎలా తిరగేయాలి? మిర్రర్ తీసుకోండి, హారిజాంటల్. ఓకే, ఇప్పుడు ఓకే కదా, అది వెళ్తుంది కదా, సేమ్. సో మనకి ఇన్పుట్ ఫ్రేమ్ రేంజ్ ఎంతో ఆ రేంజే పెట్టుకోండి. ఇన్పుట్ ఫ్రేమ్ ఎంత? 37 ఫ్రేమ్ మాత్రం ఉంది. 0 to 37 గ్లోబల్ పెట్టుకోండి, అయిపోయింది. సో కొంచెం బాగా స్పీడ్గా ఉన్నట్టుంది, కావాలంటే స్లో చేసుకోండి. స్లో ఎలా చేస్తారు? రీటైమ్ అని ఉంటుంది వాడు. రీటైమ్ వేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్తుంది? 1 నుంచి 152 ఫ్రేమ్లు ఉందని చెప్తుంది. స్పీడ్ 1 ఉంది. అది స్పీడ్ నేను తగ్గించాను అనుకోండి, ఇప్పుడు ఇది స్లోగా రావాలంటే ఏమవ్వాలి? ఎక్కువ ఫ్రేమ్స్ అవ్వాలి. అర్థమవుతుందా? 152 కాస్త మనకి స్పీడ్ తగ్గించాను అనుకోండి, చూసారా ఫ్రేమ్స్ ఎక్కువైపోతున్నాయి. సో నేను 50% తగ్గించేసాను అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? 152 కాస్త 340 ఫ్రేమ్లు అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఉన్నదానికన్నా స్లోగా ప్లే అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ ఇటువంటి చేంజెస్ చేసినా ఇక్కడ ఫిల్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఫిల్టర్లో మీరు నియరెస్ట్ అని పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది తమ్ముళ్ళు? ఓకేనా? సో ఎడిషనల్గా మనం ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో మీకు నేను ఈ డిఎంపీ పంపిస్తాను, ఈ ఇన్పుట్ పంపిస్తాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే డిఎంపీ అవుతుంటే ఇదే డిఎంపీని మీరు న్యూక్లోకి ఇంపోర్ట్ చేసుకుని మన ఇది 1 2 3 4 5 6 7 8 సంథింగ్ 4 ఇక్కడ 8 లేయర్లు వచ్చినాయి. కానీ పిహెచ్డి ఓపెన్ చేసుకుంటే కనీసం మీకు ఇక్కడ దాకా వస్తుంది. అంటే కనీసం ఒక 70-80 లేయర్లు వస్తాయి. ఆ లేయర్లన్నింటినీ కూడా మీరు డివైడ్ చేసి, ఓకేనా, ఎక్కడి వరకు సేమ్ ఇలా వచ్చిందో, ఇలా ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ ఒక ప్రీమల్ట్ వేసుకుని పెట్టుకోండి. ఒక దీన్ని ఏమంటారు, ఒక బుల్లెట్ పెట్టి అలా క్లిక్ చేసి పెట్టండి. ఓకే, ఇది ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక బుల్లెట్ పెట్టి ఆ మధ్యకి యాడ్ చేయండి. ఇది ఎక్కడ వస్తుందో దానికి యాడ్ చేయండి. ఇది ఎక్కడ వస్తుందో దానికి యాడ్ చేయండి. అలా యాడ్ చేయండి, ట్రై చేయండి. బట్ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది అంతే. అంటే నేను ఏమంటున్నానంటే మీరు లోకల్ కంపెనీలు చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు ఏం చెప్తారంటే నాకు ఇలా చాలా హెవీగా ఉంది, నాకు కుదరదు, నాకు సపరేట్ లేయర్స్ ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తారు. కానీ మీరు పెద్ద కంపెనీలు చేశారనుకోండి, డివైడ్ చేసి రావు. మీరు ఎవరు అడిగినా సరే ఎవరు. ఇప్పుడు ఎంపీసీ కానీ, డిజిటల్ డొమైన్ కానీ, ఈ రీడిఫైన్ కానీ, రోటో మేకర్ కానీ ఇలాంటి పెద్ద కంపెనీలు వెళ్ళారు అనుకోండి, అక్కడ నువ్వు డివైడ్ చేసి ఇవ్వండి, మేము చేస్తామంటే వాళ్ళు డివైడ్ చేసి ఇవ్వరు అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఇంకా ఇగో ఇక్కడ ఈ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ అనేది ఈ కలర్కి మ్యాచ్ అవ్వాలి. అది ష్యూర్ అనమాట, ఎందుకంటే మనకి వుడ్ కలర్ మ్యాచ్ అవ్వాలి కదా. సో మళ్ళీ మనం ఇన్పుట్ కూడా తీసుకోవాలి. ఒక చిన్న రోటో వేసుకుని దానికి మనం కలర్ మ్యాచ్ చేసుకోవాలన్నమాట. మేక్ 100%. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం ఈ యొక్క కాలు తప్పించుకుని మనం చేసామంటే ప్రతిదీ చేసుకుంటూనే పోవాలన్నమాట. డిఎంపీ చేసేటప్పుడు చాలా క్రియేటివ్ వర్క్ ఉంటుంది అన్నమాట. నీకు తెలియకుండానే బోర్డు వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఈ కలర్కి మ్యాచ్ చేయాలి. కామనే కదా, ఎందుకంటే నియర్ అన్నిటి సేమ్ కలర్స్ ఉన్నాయి కదా, ఇది కూడా సేమ్ కలర్ ఉండాలన్నమాట. అయిపోయింది, చూసారా? సో ఆటోమేటిక్గా మనకి ఆ ఫీల్ వస్తుంది. కొంచెం డార్క్ ఉన్నట్టు ఉంది, స్లైట్లీ ఇంక్రీజ్ యువర్ గెయిన్ లైక్ దిస్. కొంచెం ఇది చెప్పారంటే ఇప్పుడు మీరు ఇలా చూసుకున్నారనుకోండి, చూడండి ఏ కలర్ యాడ్ చేయాలి దీంట్లో, ఇంకొద్దిగా దీంట్లో కన్నా దీంట్లో ఏదో మిస్ అయింది. ఏం మిస్ అయింది చెప్పాలి? ఈ కలర్కి తేడా ఉంది. ఏంటుంది? లైట్ ఎల్లో అండ్ గ్రీన్ ఉందన్నమాట. సో స్లైట్లీ ఇంక్రీజ్ యువర్ గ్రీన్ లిటిల్ బిట్. ఓకే, లైక్ దిస్. కొద్దిగా మనకి రెడ్డిష్ కూడా కనబడుతుంది. సో లిటిల్ బిట్ యాడ్ ఆన్ ద రెడ్. అండ్ ఎల్లో టింట్ ఉందంటే స్లైట్లీ రెడ్యూస్ యువర్ బ్లూ. ఓకే, సో మ్యాక్సిమం మనం ఈ విధంగా అంటే మామూలుగా చేస్తే సింగిల్ ఫ్రేమ్లో చేస్తే వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇంకొంచెం ఎడిషన్గా రావాలనుకుంటే ఈ యొక్క గామాస్ అండ్ గెయిన్స్ అన్నిటిని కూడా మనం రెడ్యూస్ చేసుకుంటూ చూసుకోవాలన్నమాట. లైక్ ఆల్మోస్ట్ నియర్ బై ఉండాలన్నమాట.
అర్థమవుతుందా? సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత ఎలాంటి కలర్ ఒకసారి మనం కలర్ మ్యాచ్ చేసామంటే అది ఏ కలర్ స్పేస్లో అయినా సరే మ్యాక్సిమం ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఓకే, ఒకసారి మీకు ఇది పంపిస్తాను. ఓకే, ఇది మీరు ఎక్కడ వాడడానికి లేదు. ఓకే, ఇది చాలా రిస్కీ ఫుటేజ్, నేను ఎప్పుడు చూపించలేదు, ఎందుకంటే ఇది కమర్షియల్ ఫుటేజ్ అనమాట. కమర్షియల్ ఫుటేజ్ విల్ నెవర్ షేర్. ఓకే, మీరు నేర్చుకుంటారని ఇస్తున్నాను, మీరు ఎక్కడ మీరు వాడుకోండి. లాస్ట్ టైం ఒక లొకేషన్ అప్డేట్ కానీ దాని పేరేంటి ఫుటేజ్ లింక్డ్ఇన్ అప్లోడ్ చేశాడు. ఓకే, నాకు జస్ట్ మెసేజ్ చేశారు కానీ వేరే వాళ్ళు, నేను ఇగ్నోర్ పట్టించుకోలేదు అనమాట, అడిగితే మాట పెరుగుతుందని. సో ఇది ఒక కమర్షియల్ ఫుటేజ్ అనమాట, ఇది అల్ట్రా సిమెంట్ ఉంది. ఓకేనా, జస్ట్ మీకు నేర్చుకుంటాను అనుకుంటేనే ఇస్తాను. ఓకే, దీని అన్ని మీరు నేర్చుకోండి, వాడుకోండి, ఏం ప్రాబ్లం లేదు. వేరే వాళ్ళకి ఇవ్వకండి. ఓకే, ఇస్తే వేరే వాళ్ళకి దీని యొక్క పెయిన్ తెలియదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడైనా పోస్ట్ చేశారనుకోండి, మనకే దోలుదేస్తుంది. అర్థమవుతుందా? నార్మల్ మనం సీసీ పంప్ చేసేదానికి డిజిటల్ పెయింట్ కాంబినేట్ డిఫరెంట్ అవ్వచ్చు, చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా మనకు నార్మల్ ఫుటేజ్కి దీనికి చేంజెస్ ఉంటాయి. మిగతాని కామనే, బ్లాక్స్ మ్యాచ్ చేయడం ఎవ్రీథింగ్ అంతా కామనే. మోస్ట్ మనకి ఏం చేస్తారంటే లుక్ అండ్ ఫీల్ కానీ అన్ని ఎవ్రీథింగ్ మనకి ఇప్పుడు మ్యాట్ పెయింట్లో మ్యాక్సిమం ఫిక్స్ అయ్యి వస్తాయండి. నాకు తెలిసి దీంట్లో బ్లాక్ పెయింట్స్ కూడా అంత హెవీగా ఏం లేవు, ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక లేయర్ యాడ్ చేసినప్పుడు మాత్రమే మనకి అఫెక్ట్ అవుతూ అవసరం ఉంటుంది. ఓకే, ఇది నీట్గా చేసుకోండి. అవసరం అయితే మీరు షోరూంలో పెట్టుకోండి, కానీ ఇక్కడ మీరు పబ్లిష్ చేయొద్దు. ఓకేనా, షోరీలో పెట్టుకోండి. బట్ షోరీలో పెట్టుకున్నప్పుడు ఇది చాలా మంచి షాట్, చాలా బాగా వస్తుంది చేసుకుంటే, మంచి హై క్వాలిటీ షాట్ అనమాట. దయచేసి షోరీలో పెట్టుకునే ముందు అయితే కనుక షార్ట్ నాకు చూపించండి. ఏదైనా డౌట్స్ ఉంటే మనం దాన్ని క్లారిఫికేషన్స్ ఉంటే యాడ్ చేసుకుని షోరీలో పెట్టుకుందాం. అర్థమవుతుందా? ఈ కీ ఇలా కాదు, కీ కూడా చాలా నీట్గా రావాలి. ఓకే, ఇది చాలా ఇష్యూస్ ఉన్నాయి. కమర్షియల్స్ అన్నప్పుడు చాలా 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 ఇన్ డీటెయిల్గా చూస్తారు కమర్షియల్స్, చాలా ఇన్ డీటెయిల్గా చూస్తారు కమర్షియల్స్. ఎందుకంటే తక్కువ షాట్లు ఉంటాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి. దట్టు ఏంటంటే కొంచెం ఎక్కువ ఫోకస్ కూడా చేస్తారనమాట, అట్లా ఉండడం లేదు. ఓకే, ఈరోజు చెప్పిన అర్థమైంది మీకు శ్రీధర్? సో మెయిన్ ఏంటంటే డిఎంపి కాన్సెప్ట్, మెయిన్ ఏంటంటే డిఎంపి అనేది సింగిల్ ఫ్రేమ్ ఇస్తాడు ఎప్పుడు కూడా. ఓకేనా, సింగిల్ ఫ్రేమ్ ఇచ్చినప్పుడు దానికి మనం ప్రాణం పోయాల్సి ఉంటుంది. ప్రాణం ఎట్లా పోస్తామంటే ఒకవేళ అవి సపోర్ట్ చేస్తే వాటి నుంచే మనం ప్రాణం పుట్టిస్తాము, ఏదంటే ఎడిషనల్ యాడాన్స్ లేయర్స్ యాడ్ చేసి ప్రాణం పుట్టించాల్సి వస్తుంది. అంటే దాంట్లో ఒక స్మోక్ అవ్వచ్చు, లేదంటే డస్ట్ అవ్వచ్చు, లేదంటే ఒక ఫైర్ అవ్వచ్చు, లేదంటే ఎడిషనల్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, లేదా ఎంబర్స్ అవ్వచ్చు. ఎంబర్స్ ఉంటాయి తెలుసా మీకు? ఎంబర్స్ అంటారు, ఐడియా ఉందా? అంటే ఇప్పుడు డిఎంపీలో బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ అన్ని స్టిల్ ఉంటాయి, ఏదైతే ఫైర్ లేకుంటే పాజ్ అట్లాంటివన్నీ యానిమేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, యానిమేట్ చేయాలి. అంటే అలాంటప్పుడు మనం బిల్డింగ్లు యానిమేట్ చేయలేం కదా, బిల్డింగ్ యానిమేట్ చేయలేం. ఓకే, కొన్ని ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉంది అనుకుందాం. సో ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కదా, కన్స్ట్రక్షన్ ఇస్ గోయింగ్ ఆన్ అనుకుందాం. కన్స్ట్రక్షన్ ఇస్ గోయింగ్ ఆన్ అనుకున్నప్పుడు కొన్ని ఇవి వస్తూ ఉంటాయి. ఏవి ఈ లేయర్ సెట్ అవ్వదు అనుకోండి, చెప్తున్నాను మామూలుగా. దాని పేరేంటి, వెల్డింగ్ చేసినటువంటి ఫీల్ కావాల్సి వస్తుంది, వెల్డింగ్ చేసేటువంటి ఫీల్. సో దానికోసం ఏం చేస్తామంటే మనకి వెల్డింగ్ చేసినప్పుడు ఏవైతే మనకి నెర్స్ లాంటివి వస్తూ ఉంటాయో వాటిని మనం యాడ్ ఆన్ చేస్తూ ఉంటాం, లైక్ దిస్. ఇది యాక్చువల్గా సెట్ కాదు ఇది, అంటే నీర్స్లు వేరు ఇవి వేరు. వస్తే పైనుంచి ఇలా ట్రావెల్ అవుతూ వెళ్తే అది బాగుంటుంది. దీని మీద స్టాంప్ ఉండాలి, స్టాంప్ మిస్ అయింది, చూసారా కనబడుతున్నాయా? ఎప్పుడైతే మీకు ఇలాంటి ఎడిషనల్ లేయర్స్ అనేవి ఇట్లా చూసారా, ఎప్పుడైతే ఇలాంటి ఎడిషనల్ లేయర్స్ అనేవి మీకు యాడ్ ఆన్ అవుతాయో ఆటోమేటిక్గా మీకు రిమైనింగ్ స్టాటిక్గా ఉన్నాయి పట్టించుకోవాలన్నమాట. అప్పుడు ఇది ఇంకొంచెం మీకు ఎడిషనల్గా కొంచెం బాగుండాలి, ఇది నిజంగానే ఇమేజ్ కాదు, ఇది మనకి రియలిస్టిక్ లుక్ రావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? దీని మీద ఎవరైనా ఒక వర్క్ చేస్తున్న మనిషిని పెట్టాల్సి వస్తుంది. షూట్ చేస్తారు, మాకు అలాంటి వాళ్ళు ఇస్తారు, షూట్ చేస్తారు. ఓకే, లేదు అనుకుంటే కనుక ఇలాంటి ఎడిషనల్ ఏదో ఒక ఫైర్ స్మోక్ లాంటివి ఇలాగ యామేట్ అవుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏంటంటే సినిమాటిక్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది కదా, సో మనకి క్రెయిన్స్ అని ఉంటాయి, ఇవి వర్కింగ్ క్రెయిన్స్ అని ఉంటాయి. గో టు యూట్యూబ్, కన్స్ట్రక్షన్ క్రెయిన్స్ అని ఉంటాయి. స్టాటిక్ షాట్లో ఉండేవి మూమెంట్ అవుతూ ఉంటాయి. గ్రీన్ స్క్రీన్ ఉండవు నాకు తెలిసి, ఉంటే మంచి మాటే. చూసారా, అంటే ఇది చాలా 2D ఇమేజ్. ఇది 2D ఇమేజ్ లామినేట్ చేశారు. యాక్చువల్లీ ఇది కాదు కరెక్ట్ కావాల్సింది. మాకు రియలిస్టిక్ ఫుటేజెస్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, అలాంటివి ఉన్నాయనుకోండి, సో వాటి మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తే మచ్ 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 ఫీల్, బెటర్ ఫీల్ వస్తుంది. ఇవన్నీ 2D వాటి కోసం యాడ్ చేసినాయి అన్నమాట. ఇది అలాంటివి యాడ్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి గుడ్ ఫీల్ వచ్చేస్తుంది. లేవు దీంట్లో, లేవు. చూడండి ఒకసారి, ఉంటే కనుక ఏమైనా లైక్ దిస్ ఇట్లాంటివి స్టాటిక్ ఫ్రేమ్స్ అయినా సరే యాడ్ చేయొచ్చు. మనం స్మోక్ని, డస్ట్ని అయితే సింగిల్ ఫ్రేమ్స్ యానిమేట్ చేయొచ్చు, కానీ బిల్డింగ్ని యానిమేట్ చేయలేం కదా. యానిమేట్ పక్కకి రైట్కి లెఫ్ట్కి మనం చేయలేం కదా, ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మీరు పని చేయొచ్చు, ఇక్కడ నుంచి సంథింగ్ ఏదైనా ఒక వాటర్ లీక్ అవుతున్నట్టు, సంథింగ్ ఏదైనా ఇక్కడ కూడా ఒక స్మోక్ బర్న్ అవుతున్నట్టు, సంథింగ్ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ సపోజ్ ఏదైనా మనం పెట్టామంటే, ఇక్కడ ఏదైనా ఫైర్ పెట్టామంటే కాలిపోతున్నట్టు ఉంటుంది, కానీ దరిద్రంగా ఉంటుంది, కన్స్ట్రక్షన్ యొక్క వాల్యూ పోతుంది. ఓకే, సంథింగ్ ఇక్కడ ఏదన్నా ఇలాంటి ప్లేసెస్లో ఏమన్నా ఎనీ కైండ్ ఆఫ్ చిన్న చిన్న లైవ్ ఇంటిగ్రేషన్స్ లాంటివి పెడితే ఆటోమేటిక్గా మీకు ఫీల్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు డిఎంపీలో యానిమేషన్ ఏమి ఉండదు కదా, కెమెరా మూమెంట్ అట్లా ఏమి ఉండదు. ఏముండదండి, డిఎంపీలో సింగిల్ ఫ్రేమే ఇస్తారు. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇన్పుట్కి ఉన్నటువంటి ఇన్పుట్కి ఏదైతే ఒకవేళ మూమెంట్ ఉంటుందో ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసి బ్యాక్గ్రౌండ్కి వేసాం అనుకోండి, రెండు మిస్ అవుతాయి, మ్యాచ్ అవుతాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తారు తెలుసా, ఓవరాల్గా ఏం చేస్తారంటే, ఓవరాల్గా ఒక్కొక్క దానికి ఒక స్క్రీన్, ఒక ట్రాన్స్ఫార్మర్ ఏదో వేసుకుని ఓవరాల్గా స్కేల్ యానిమేట్ చేస్తారు. ఐ మీన్ స్కేల్ని ఎలా ఉందా సంథింగ్ ఇలా చేస్తారు. ఆటోమేటిక్ ఇప్పుడు ఏమవుతుంది, ఒక కెమెరా మూమెంట్ లాంటిది జనరేట్ అవుతుంది అనమాట. ఇలా కూడా చేస్తారు, డిపెండ్స్ అనమాట అండి, అది అవసరం బట్టి చేస్తారు. మనం కూడా చేస్తాం. బట్ డైరెక్ట్ లైవ్ లో కెమెరా మూమెంట్ చేసినట్టయితే రాదు డిఎంపీ. వస్తుందండి, అలా కూడా చేయొచ్చు. ఇది మామూలుగా మూమెంట్ ఇలా ఉంది కదా, సో అప్పుడు మీరు ఏం చేయాలంటే సేమ్ ప్రొజెక్షన్స్ అని ఉంటుందండి, అది మీకు చెప్తాను, రేపు ఎప్పుడు చెప్తాను. ఓకే, ప్రొజెక్షన్స్ అని ఉంటాయి. ఆ ప్రొజెక్షన్స్ అనేవి రేపు కాదు, చెప్తాను, నైట్ కానీ చెప్తాను, మార్నింగ్ చెప్పను, నైట్ చెప్తాను. నాకు లేట్ అయిపోతుంది నైట్, బాగానే నైట్ 2-3 అయిపోతుంది, నైట్ పొద్దున్న లేకపోతున్నాను. ఇవే షార్ట్స్కి మనకి, ఓకే ఇదే షార్ట్కి మీకు కెమెరా యానిమేట్ చేస్తే ఎలా ఉంటుందో రేపు చెప్తాను. ఈరోజు నైట్ చెప్తాను. ఈరోజు నైట్ అందరూ జాయిన్ అవుతారా? నిజంగా మీరు అన్నారు కదా కెమెరా మూమెంట్ చేస్తేనే ఎలా వస్తుందని చెప్పి, సింపుల్ అండి, ఇప్పుడే చెప్పేస్తాను, పెద్ద మ్యాటర్ ఉంటుంది. ఎలా ఉందా, ఇగో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ డెప్త్ జనరేట్ చేయండి. ఇది ఒకటి ఉంది కదా, ఒక 5 minutes ఓకేనా మీకు? ఓకే, సింపుల్ అబ్బా, ఎలా ఉందా? వీటన్నిటికీ ఒక కార్డ్ తీసుకోండి. కార్డ్స్ అంటాం దీన్ని. కార్డ్ అంటే డెప్త్ రావాలంటే బేసిక్ ఒక రూల్ ఏంటంటే, మీకు ఇదే విషయాన్ని మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చెప్తే బాగా అర్థమవుతుంది, అప్పుడు మీకు న్యూక్లో చెప్తాను. ఓకే, సో ఇలా ఉంది కదా. సో నేను ఏం చేస్తున్నానంటే, మనకి డెప్త్ ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే, మనకి లేయర్ బై లేయర్ మనకి ఎప్పుడైనా సరే, ఏంది ఇది
ఫస్ట్ ఇదే ఉందనుకోండి. సో ఇంటికి మనం ఇలా లేయర్స్ యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా మనకి ఇది డెప్త్ రాదనమాట అండి. ఇది ఎప్పుడు డెప్త్ వస్తుంది అంటే మనకి డెప్త్ అంటే ఏంటి, మనకి ఎప్పుడు మనకి ఇది మూమెంట్ బాగా తెలుస్తుంది అంటే మనకి కెమెరాకి దగ్గరగా ఉన్నది ఏది. సో ఏవైతే కార్డ్స్ ఉంటాయో ఈ కార్డ్స్ అనేటువంటిని మనం ఇలాగా డిస్టెన్స్ వైజ్ మనం డివైడ్ చేయవలసి ఉంటుంది. డిస్టెన్స్ వైజ్ మనం డివైడ్ చేస్తేనే మనకి డెప్త్ అనేది జనరేట్ అవుతుంది. అదర్వైజ్ మీకు డెప్త్ అనేది జనరేట్ కాదనమాట. లైక్ దిస్ డిస్టెన్స్ వైజ్ చూపిస్తాను మీకు. వన్ సెకండ్ షిట్ 2 లేయర్లు తీసుకుంటాను. అన్నిటికీ లేయర్లు తీసుకోండి. కెమెరా తీసుకోండి. ఇది 2 వ్యూస్ పెట్టుకోండి. ఇదేమో యాక్టివ్ లేయర్. సో ఫస్ట్ లేయర్ ఎప్పుడు ఇది ఫస్ట్లో ఉంటుంది కదా, ఇది కెమెరాకి ముందు ఉండాలి ఇలాగా. బాగా సారీ ఇది లేదు, ఇది వెనకాల కదా బాగా, ఇది కెమెరాకి లాస్ట్ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, వెనకాల కెమెరాకి బాగా లాస్ట్ ఉండాలి. ఇది నేను జూమ్ అవుట్ చేయలేదు, దీన్ని నేను స్కేల్ డౌన్ చేయలేదు. దీన్ని నేను ఏం చేశాను, కెమెరాకి దూరంగా పెట్టాను. ఇప్పుడు స్కేల్ చేస్తున్నాను, అయినా సరే అది కెమెరాకి దూరంగానే ఉంటుంది. నెక్స్ట్ లేయర్ ఏంటి, లైక్ దిస్ ఈ కన్స్ట్రక్షన్. ఓకే, దీన్ని నేను జూమ్ అవుట్ చేయలేదు, మళ్ళీ చెప్తున్నా, దాన్ని నేను జూమ్ అవుట్ చేయలేదు, కెమెరా నుంచి దూరంగా పెట్టాను. ఇది కూడా సేమ్. ఇది తీయడానికి లేదులే, ప్లేస్మెంట్లు మారిపోతాయి అంతే. ఎలా ఉంచుతుంది కదా. సో ఇప్పుడు నేను కెమెరా యానిమేట్ చేస్తాను, చూడండి ఎలా వస్తుంది మీకు. డెప్త్ చూడండి ఎలా వస్తుంది. ఇదే వరకు మీకు న్యూక్లో కూడా చెప్తాను. ఏముండదు, జస్ట్ కార్డ్ బై కార్డ్ వేసి జస్ట్ డిస్టెన్స్ తీసుకెళ్ళడమే అంతే. ఒక్క నిమిషం. ఎప్పుడైతే మీరు కార్డ్ బై కార్డ్ డిస్టెన్స్ పెడతారో ఆటోమేటిక్గా మీకు ఆ డిస్టెన్స్ కనబడుతుంది అనమాట. కంగాపడకండి, తెలుస్తుంది. మీకు ఈ లేయర్కి మధ్య మీకు డిస్టెన్స్ కనబడుతుందా, గ్యాప్ కనబడుతుందా, డెప్త్? అంటే మనం కొంచెం డిస్టెన్స్ పెట్టామనుకోండి ఇంకా ఎక్కువ కనబడుతుంది. సో నాకు తెలిసి తక్కువ కనబడుతుంది. డెప్త్ అంటే ఏంటంటే ఆ గ్యాప్ మనకి కనబడుతుంది అనమాట. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ కంటెంట్ అది. ఒక నిమిషం, ఇది ఇంకా మనం దూరం పెడుతున్నాం దీన్ని. ఎప్పుడైతే డెప్త్ ఎక్కువ వెళ్తుందో ఆటోమేటిక్ ఇప్పుడు చూడండి
ఫ్రంట్ కదులుతుంది, బ్యాక్ కదులుతున్నాయా? ఫ్రంట్ మూమెంట్ కనపడుతుంది కానీ Okay. బ్యాక్ చూసారా? దిస్ ఇస్ కాల్డ్ డెప్త్ అనమాట అండి. చూసారా మీకు ఫ్రంట్ ఇది చూసారా, మీకు తెలిసిందా కెమెరా మూమెంట్ అని ఉంటుంది చూడండి. ఇది మీకు అర్థమవుతుందా అని చెప్తుంది ఇక్కడ. ఇంకొంచెం ముందుకు వెళ్ళాను అనుకోండి, నేను దీన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళాను అనుకోండి, మచ్ బెటర్. గమనించారా? మీకు ఏం తెలుస్తుందా? మీకు ఫీల్ తెలుస్తుందా? తెలియకుండా మాట్లాడొద్దు, తెలుస్తుందంటేనే చెప్పండి. యూ ఫీల్ ఎనీ డెప్త్? తెలుస్తుందా? తెలుసు. ఆ, ఇలాంటి డెప్త్ ఫీల్డ్ మనం తీసుకురావచ్చు అనమాట. సో న్యూక్లో కూడా సేమ్. ఇప్పుడు దీన్ని విషయాన్ని మనం చేయొచ్చు, ఇదే మ్యాటర్ మనం న్యూక్లో కూడా చేయొచ్చు అనమాట. సో అతను స్టాటిక్ ఫ్రేమ్ ఇచ్చారు కదా, సో మనం ఏం చేస్తాం, ఇలా మనకి స్టాటిక్ ఫ్రేమ్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా కింద ట్రాన్స్ఫార్మ్ చేసేసి గెంటేసాం అనుకోండి, అది మనకి డెప్త్ ఉండదు, ఓవరాల్గా మూవ్ అయిపోతుంది. అలా కాకుండా కార్డు బై కార్డు పెట్టుకుని, అంటే ఏ లేయర్స్ అయితే ఉంటే ఆ లేయర్స్ అన్నింటిని కూడా డివైడ్ చేసుకుని బ్యాక్ సైడ్ లేయర్ ఏదైతే వస్తుందో అది బాగా దూరంగా పెట్టుకుని కెమెరాకి, మిగతా ఆబ్జెక్ట్స్ అన్ని కూడా కెమెరాకి ఒక 1 by 1 పెట్టుకుంటూ వెళ్తే దాన్ని మనం జనరేట్ చేసాం అనుకోండి, సూపర్ వస్తుంది అనమాట. ఓకే, అది ఈరోజు నైట్ చెప్తాను మీకు నేను. ఓకేనా, నైట్ యాడ్ అవ్వండి. ఓకే, రేపు నుంచి అయితే మార్నింగ్ అయితే చెప్పలేను. మీకు ఏదైతే డౌట్స్ అయితే ఉంటాయో, ఓకే, ఏదైతే మీకు టఫ్ పాయింట్స్ కానీ డౌట్స్ కానీ మీకు ఏదైనా ఉంటాయో నాకు థింక్ చేయండి. ఓకే, నేను చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సో శ్రీధర్, ఈజ్ ఇట్ క్లియర్ టుడే? శ్రీధర్, హలోనా? అర్థమైంది? ఈరోజు అడిగావు కదా, ఇదే కదా నువ్వు అడుగుతుంది. అర్థమైంది. నాకు డౌట్ ఏంటంటే, మనం అది ఫోటోషాప్ లో చేస్తాం కదా, ఎరేజ్ చేసి ఎరేజ్ చేస్తాం బ్యాక్గ్రౌండ్. ఏంటమ్మా? అదే మనము ఎరేజ్ చేస్తాం కదా మనం ఫోటోషాప్ లో ఫోటోస్, అది ఎరేజ్ చేసినాక దాన్ని మళ్ళీ బ్లాక్ చేయడానికి కదా? అంటే 2 రకాలు ఉంటాయి దీంట్లో. వాళ్ళు ఫోటోషాప్లో ఎరేజ్ చేసిస్తే దాన్ని తీసుకురావడం కష్టం. ఎరేజ్ చేయకుండా వాళ్ళు ఇలాగా ఇది యూజ్ చేస్తారు, ఇది మాస్క్ యూజ్ చేస్తారు. ఇలా మాస్క్ యూజ్ చేస్తారు అనుకోండి, మాస్క్ యూజ్ చేస్తే నువ్వు ఎప్పుడైనా తీసుకురావచ్చు. ఇలా ఉంది కదా చూడండి, దీంట్లో ఇలా ఇది బేసిక్ ఇదంతా పోయిందనమాట. జస్ట్ ఏంటంటే జస్ట్ ఇక్కడ బ్రష్ చేస్తారు, వైట్ కలర్ ఫిల్ చేస్తేనేమో రిటర్న్ బ్యాక్ వస్తుంది, బ్లాక్ కలర్ ఫిల్ చేస్తేనే పోతుంది. అంటే మాస్క్ అని ఉంటుంది, వెక్టర్ మాస్క్ అని కూడా ఉంటుంది. సారీ, ఇక్కడ దీన్ని దీన్ని ఏ మాస్క్ అంటారు గుర్తులేదు నాకు, లేయర్ మాస్క్ అంటారు. లేయర్ మాస్క్ని యూజ్ చేస్తే ఒకవేళ ఎరేజ్ చేసేసినా మళ్ళీ బ్యాక్ తీసుకురావచ్చు. అర్థమవుతుందా? పిహెచ్డిలో మాత్రమే అది జేబ్యాక్ చేసేస్తే రాదు ఇంకా. అర్థమవుతుందా? లేయర్ మాస్క్ యూజ్ చేస్తే ఓకే. సరే, ఇదైతే మీకు పిహెచ్డి పంపిస్తాను. ఓకే, యూటిలైజ్ చేసుకోండి. ఓకే, దాన్ని పాడు చేయదు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ.